విదేశాంగ మంత్రి దిమిత్రీ కులేబా బుధవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. త్వరలో ప్రధాని జెలెన్స్కీ నేతృత్వంలోని మంత్రిమండలిలో భారీ మార్పులు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే 43 ఏళ్ల కులేబా తన రాజీనామా లేఖను పార్లమెంటు స్పీకర్కి పంపారు. మరో 6 మంత్రులు కూడా తమ పదవులను త్యాగం చేసే అవకాశాలు ఉన్నాయి. కులేబా వారసుని గురువారం జెలెన్స్కీ ప్రకటించొచ్చు. మరోవైపు లవీవ్పై రష్యా మంగళవారం రాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో 7 పౌరులు మృతి చెందారు. 52 మందికి గాయాలయ్యాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్రంగా మారుతోంది. కొంతకాలంగా దాదాపుగా అన్ని సర్వేస్లోనూ డెమోక్రాట్ నామినీ కమలా హారిస్ ముందంజలో కొనసాగుతుండటం తెలిసిందే. CNN తాజా సర్వే కూడా అదే ధోరణి ప్రతిబింబించింది. విస్కాన్సిన్లో 50% మంది హారిస్ కి ఓటేస్తామని చెప్పగా ట్రంప్కి 44% మద్దతు దక్కింది. మిషిగన్లో 48% హారిస్ కి, 43% ట్రంప్ కి జైకొట్టారు. జార్జియా, నెవడాల్లోనూ హారిసే స్వల్ప పైచేయితో ఉన్నారు. ఆ 2 రాష్ట్రాల్లో ఆమెకు 48%, ట్రంప్కి 47% ఓటర్స్ మద్దతిచ్చారు. అరిజోనాలో మాత్రం ట్రంప్ 49% మద్దతు దక్కగా హారిస్ కి 44% మద్దతు దక్కింది. పెన్సిల్వేనియాలో ఇద్దరికి చెరో 47% ఓట్లు దక్కాయి. 6 స్వింగ్ స్టేట్స్ లోనూ ట్రంప్ తో పోలిస్తే మహిళల్లో హారిస్ 27% అధిక ఓట్లు సాధించారు. ట్రంప్ విధానాలు అమెరికా భద్రతకే ముప్పు కలిగించేంత ప్రమాదకరమైనవని 6 రాష్ట్రాల ఓటర్స్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాలను భారత్ ఉత్పత్తి చేస్తోంది. దేశంలో ఒక ఏడాదిలో 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. యూకేలోని లీడ్స్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలో ప్రతి సంవత్సరం 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ కాలుష్యం ఉత్పత్తి అవుతోంది. ఇందులో 3/2 కంటే ఎక్కువ గ్లోబల్ సౌత్ నుండి వస్తోంది. ఈ స్టడీని నిర్వహించిన కోస్టాజ్ వెలిస్ తెలిపిన వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఒకచోట చేరిస్తే అది న్యూయార్క్ సెంట్రల్ పార్క్ లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎత్తు కంటే అధికంగా ఉంటుంది. ఈ అధ్యయన ఫలితాలు నేచర్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. సెల్ ఫోన్ పిల్లలకు సైతం వ్యసనంగా మారిన సమాచార సాధనం. అంతేకాదు ఆధునిక యుగంలో ఎన్నో నేరాలకు ఫోన్స్ కారణమవుతున్నాయి. ఈ జాడ్యాన్ని వదిలించడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం నడుం కట్టింది. వచ్చే ఏడాది నుంచి పిల్లలు పాఠశాలల్లో ఉన్నప్పుడు ఫోన్స్ వాడకుండా పూర్తి నిషేధం విధించబోతోంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా 50,000 మందికి పైగా విద్యార్థులకు ఫోన్స్ నిషేధిస్తూ ఉత్తర్వులు తీసుకొచ్చింది. ఇది ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ఫ్రెంచ్ మిడిల్ స్కూల్లో చదువుతున్న 11 ఏళ్ల నుంచి 15 ఏళ్ల విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో ఉన్నంతసేపు ఫోన్స్ పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయాల్సిందే అని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమానికి డిజిటల్ విరామం అని నామకరణం చేసింది. ప్రపంచంలోని పలు దేశాలు సోషల్ మీడియాను నిషేధిస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో పాకిస్తాన్ చేరింది. ఆ దేశంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం నూతన ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ప్రభుత్వం అనుమతి లేకుండా యూజ్ చేయకూడదు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ది న్యూస్ ఇంటర్నేషనల్ తెలిపిన వివరాల ప్రకారం పాక్ లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని, పత్రాలను బయటకు లీక్ చేయకుండా ఉండేందుకే ఈ నూతన నిబంధన విధించారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలనుకుంటే తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.